అందరికీ వందనాలండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ప్రతి ఒక్కరికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం కదా, ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు, ఈరోజనే కాదు ప్రతిరోజు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? క్రైస్తవుడా, నీవు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నీ సొంత ఆలోచన కోసమా? నీ సొంత వారి కోసమా? నీ యొక్క కష్టజీతం కోసం దేని కొరకు ప్రార్థిస్తున్నావు? ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది యవ్వనస్తులు మధ్యంతరంగానే వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఎప్పుడైనా ప్రార్థించావా వారి కోసం? ఎప్పుడైనా వారి కోసం ప్రార్థించావా? ఒక్క కన్నీటి బొట్టైనా నువ్వు కార్చావా? ప్రతి ఒక్కరు గమనించండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనమే చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడున్న మీ యొక్క సొంత పనులు, మీ యొక్క సొంత ఆలోచనలు, వాటితోనే మనం గడుపుతున్నాం. ఈరోజైనా మన దేశం కొరకు ప్రార్థిద్దాం. మన దేశంలో ఉన్న రైతుల కొరకు ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు మేలుకోవాలి. ఎప్పుడు నీ యొక్క పని, నీ యొక్క జీతము, నీ యొక్క డబ్బు అది కాదు. నీ బ్రతుకు నువ్వు చూసుకుంటే బ్రతకలేక, చావలేక బ్రతుకుతున్న ప్రతి ఒక్క కుటుంబం ఏమైపోవాలి? గమనించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. మీరు చేసిన సహాయం ఏంటంటే ప్రార్థనే సహాయం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే.